ఈరోజు విజయవాడ నగరంలో కాల్పుల కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క జరిగిన ఏదైతే ఘటన ఉందో యావత్తు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు ఒక వ్యక్తి ఎవరైతే తెలంగాణకు చెందిన వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి అయితే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ప్రధానంగా బాలాజీ హోటల్ ఏదైతే సమీపంలో ఉన్నటువంటి ఏదైతే బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ హోటల్‌లో కూడా అతనైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక గన్ ఏదైతే పిస్టోల్‌తో దాడి చేసే ప్రయత్నం చేశారు పోలీసుల మీద. ఎందుకంటే పోలీసులు సాధారణంగా తనిఖీలు చేసే నేపథ్యంలో కూడా ఈ ఘటన అయితే చోటు చేస్తుంది. అసలు అతని వ్యక్తి గన్ ఎందుకుంది ఏంటి అనే తదితర దానికి సంబంధించి కూడా విచారణ అయితే మొదలైంది. ప్రస్తుతం మనం అతను ఏదైతే నివాసం ఉన్నాడో ఈ యొక్క హోటల్‌కి సంబంధించి 9వ నెంబర్ గదులు అయితే ఉండడం జరిగింది. ఇంతకుముందే పోలీసు వారు అందరూ కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. సో ప్రస్తుతం మనం చూపించే ప్రయత్నం చేస్తాం. హోటల్లో ఏదైతే తను గదిలో ఉన్నాడో అఘాతకుడు కావచ్చు, గన్నుతో బెదిరింపులకు గురి చేసి పోలీసు అందరం కూడా గురి చేసినటువంటి ఆ వ్యక్తికి సంబంధించి ఆ బట్టలు కావచ్చు అవన్నీ కూడా ఇప్పుడే పోలీసులు వారందరూ రావడం జరిగింది. దానికి సంబంధించి క్షుణ్ణంగా అన్ని డీటెయిల్స్ సేకరించడం జరిగింది. టెక్నికల్గా అంటే ఒకవైపు తనకు సంబంధించింది ఏమన్నా ఉన్నాయా, ఏదైతే ఇటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంబంధించి కావచ్చు, అలాగే బట్టలు కావచ్చు, ఇలాగ అనేక అతనికి సంబంధించి ఏమున్నాయి ఏంటి అని అన్నీ కూడా రికార్డ్ చేసుకున్నారు పోలీసు. ఇంతకుముందే చేసుకొని అతను ఇక్కడ ఏం విడిచిపెట్టాడు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కూడా సో ప్రధానంగా చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవైపు శాంపుల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసడం జరిగింది. తను ఏమేమి ఉపయోగించాడు, ఒకవైపు దుమ్మినికి సంబంధించి ఏవైతే ప్రధానంగా అక్కడ ఏవైతే ఇటు దుమ్మిన కావచ్చు, అలాగే ఆయన వాడిన సోప్స్ కావచ్చు అవన్నీ కూడా శాంపుల్స్ తీసుకున్న ప్రయత్నం అయితే చేశారు. అలాగే తను ధరించిన బట్టలు కావచ్చు, అసలు ఏ రకం ఏమి తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చాలా వరకు కూడా ఉన్నాయి. సో దేన్ని కూడా మనం అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కాబట్టి ఏది టచ్ చేయకూడదు. సో ఈ నేపథ్యంలో పోలీసు వారు అన్నీ ఇక్కడ రావడం, ఈ యొక్క గదిలో తను ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ కావచ్చు, తనకు సంబంధించిన బట్టలు కావచ్చు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా రికార్డ్ చేసుకున్నారు. శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. సిఐ నాగరాజు ఆధ్వర్యంలో కూడా ఆయన ఒకటే చెప్పాడు. సిఐ నాగరాజు ప్రధానంగా ఈ యొక్క ఘటన అనేది ఏదైతే తనిఖీల్లో భాగంగా ఒకవైపు ఈగల్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు కంబైన్డ్గా తనిఖీలు అయితే నిర్వహిస్తుంటారు. ఒకవైపు ప్రధానంగా డ్రగ్స్ మీద ఉక్కువాదం మోపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క విధుల నేపథ్యంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. ఇది ఒక అనూహ్య పరిణామం అనేది కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. అసలు ప్రత్యేకంగా ఒక గన్నుతో అసలు విజయవాడ నగరానికి ఎందుకు వచ్చాడు, అలాగే ఎవరన్నా హతమార్చడానికి వచ్చాడా, లేదంటే ఆ గన్నుతో ఏం చేయాలనుకుంటున్నాడు, ఇవన్నీ తదితర అంశాలకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ పట్టుకునే నేపథ్యంలో చాలా వరకు కథనాలు వచ్చినాయి, పట్టుకున్నారనే నేపథ్యం. సో తానైతే అతి కష్టం మీద పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ పరారులో ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అతన్ని పట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ప్రధానంగా ఎందుకు వచ్చాడు ఇక్కడికి, గన్నుతో ఎందుకు కాల్చిపోయాడు అనే అంశాలకు సంబంధించి అన్నీ కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవైపు తెలంగాణకు చెందిన వరంగల్ జిల్లాకు చెందిన అతను కాబట్టి అతను పోలీసు అధికారులు అక్కడ ఉన్న అధికారులతో తెలంగాణ అధికారులు అందరితో కూడా ఇక్కడ పోలీసులు అందరూ కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ఈ యొక్క ఘటన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది మరి దీనికి సంబంధించి అసలు ముందుకైతే ప్రాసెస్ అయితే అవుతుంది కాబట్టి పూర్తి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత అందరికి కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఈ యొక్క నివాసం ఉన్న ప్రాంతం నేపథ్యంలో కూడా పోలీసు వారు ఇంతకుముందు రావడం అన్నీ కూడా శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న నేపథ్యం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ముందుకి స్పీడప్ చేశారని కూడా తెలుస్తుంది.